కాశీకి వెళ్ళినప్పుడు మనసుకు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. అక్కడి గాలి, అక్కడి నిశ్శబ్దం, అక్కడి గంటల శబ్దం ఏదో తెలియని లోకానికి తీసుకువెళ్తాయి. గంగా నది తీరంలో కూర్చుంటే మన జీవితం మొత్తం కళ్ళ ముందుగా తిరుగుతుంది. ఎంత పరుగులు పెట్టామో, ఎంత సంపాదించామో, ఎంతమంది కోసం జీవించామో అని ఒక్కసారిగా చిన్నగా అనిపిస్తాయి. అక్కడ శ్మశానాలు చూస్తే జీవితం నిజంగా ఇంతేనా అని మనసు ప్రశ్నిస్తుంది. అక్కడి వచ్చిన ప్రతి మనిషి ఒకరోజు ఇలాగే మట్టిలో కలిసిపోతాడా? అప్పుడు అర్థమవుతుంది మన కోపాలు, మన అహంకారము, మన చిన్న చిన్న గొడవలు అన్నీ ఎంత వ్యర్థమో. కాశీ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. జీవితం తాత్కాలికం, కానీ మన మంచితనం శాశ్వతం. అక్కడ మనసు అడుగుతుంది, ఇంతకాలం నేను నిజంగా జీవించానా లేక కేవలం బ్రతికానా? కాశీకి వెళ్ళినప్పుడు మనసు ఒక్కటే చెప్తుంది, అది ఏదో చూద్దాం, ఏమి జరుగుతుందో చూద్దాం. ఒకరోజు ఒక ఆయన, అతను తన జీవితంలో విసిగిపోయాడు. డబ్బు ఉంది, ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, కానీ మనసుకు శాంతి లేదు. ఎంత పరుగులు పెట్టినా, ఎంత సాధించినా ఏదో లోపం అనిపించేది. అప్పుడు ఎవరో చెప్పారు, ఒకసారి కాశీకి వెళ్ళిరా, అక్కడ నీకు సమాధానము దొరుకుతుంది. సరే, ట్రైన్లో జర్నీ చేశాడు. అలా అతను కాశీ ప్రయాణం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. చివరకు కాశీకి చేరుకున్నాడు. కాశీ వీధులు, గంగా ఘాట్, కాశీ నేల మీద అడుగు పెట్టిన వెంటనే ఏదో తెలియని శక్తి అతన్ని మనసుని తాకింది. అక్కడి చిన్న చిన్న వీధులు, పాత గుడులు, గంటల శబ్దం అన్నీ అతనికి కొత్తగా అనిపించాయి. గంగా తీరంలో కూర్చొని ఉండటం. ఒకరోజు గంగా నది దగ్గర కూర్చున్నాడు. నీళ్ల ప్రవాహాన్ని చూస్తూ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పటి కలలు, తప్పిపోయిన స్నేహాలు, మర్చిపోయిన ఆనందాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతకాలము నేను నిజంగా జీవించానా లేక కేవలం బ్రతికానా? అక్కడున్న మణికర్ణిక ఘాటు వైపు వెళ్ళాడు. అక్కడ మంటల్లో కాలుతున్న శరీరాలు, అక్కడ ఏడుస్తున్న కుటుంబాలు అది చూసినప్పుడు అతని హృదయం ఒక్కసారిగా జల్లుమంది. ఇది ప్రతి ఒక్కరి చివరేనా? అతను అక్కడ చాలాసేపు నిలబడ్డాడు. అప్పుడు ఒక ఊరు దగ్గరకు వచ్చి అన్నాడు, ఏం ఆలోచిస్తున్నావు బిడ్డా? అతను మెల్లగా అన్నాడు, జీవితం ఇంతేనా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, జీవితం చిన్నది, కానీ మనం దాన్ని పెద్దగా చేసుకోవాలి. డబ్బు కోసం పరుగులు పెడతాం, కానీ సంతోషాన్ని మర్చిపోతాం. మనుషుల్ని ప్రేమించాలి, ఎందుకంటే చివరికి మనతో ఎవ్వరూ రారు. ఆ మాటలు విని మనసు ఏదో రకంగా ఇదయ్యినది. ఆ సాయంత్రం గంగా ఆర్తి చూశాడు. వేలాది దీపాలు, గంటల నాదం, హరహర మహాదేవ నినాదం. అతని కళ్ళలో ఆనందం, మనసులో శాంతి. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, జీవితం పరిమితం, కానీ ప్రేమ అపరిమితం. మనసు సంపాదించేది కాదు, మనము ఇచ్చేది నిజమైన సంపద. చివరి అతను చిరునవ్వుతో వెళ్ళిపోవడం. కాశీ నుండి తిరిగి వెళ్తూ అతని ముఖంలో ఒక చిరునవ్వు. ఇప్పుడు అతను తెలుసుకున్నాడు, జీవితం అంటే పరుగులు కాదు, అనుభవాలు. జీవితం అంటే డబ్బు కాదు, మనసు నిండిన సంతోషం. ఇది తెలియక మనము పొద్దున లేస్తే వాడిట్లా, వీడిట్లా, వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు, నేను ఇలాగే ఉన్నా, లోటు పోటు తిట్లు మాటలు. అబ్బబ్బబ్బ, జీవితం అనేది చిన్నది,
ఒక్కడివే వస్తావు, ఒక్కడివే పోతావు. ఎందుకు ఈ అంతా? ఎందుకు నీ ఆస్తి? ఎందుకు నీ కారు? ఎందుకు నీ సైకిలు, నీ బైకు? ఎందుకు నీకు ఇంత? వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు, పోతప్పుడు ఏది తీసుకుపోలేవు. ఎందుకు ఈ ఆశ? నువ్వు పోయాక నిన్ను ఎవరు మోసుకుపోతారో నీకు తెలియదు. ఎక్కడ పెట్టి కాలుస్తున్నారో తెలియదు. ఎక్కడ పెట్టి బూడ్చి పాడేస్తున్నారో నీకు తెలియదు. ఎందుకు నీకు ఈ అహంకారము? ఎందుకు నీకు ఇంత ఆశ? అవసరమా? చూశావా జీవితం అంటే ఎలా ఉంటుందో? ఒక్కసారి శ్మశానం వైపు చూడు. మదమెక్కిన వాళ్ళు, పోటిగాళ్ళు, ఎంతో మేధావులు భూమి పాలయ్యారు. ఎందుకు నీకు ఇంత? ఏమొస్తుందని ఇంత చేస్తున్నారు? ఒక్కసారి పొగరెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. నీలాంటి వాళ్ళు ఎన్నో వేల కోట్ల మంది ఉన్నారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.